ఓబీసీలకు అన్యాయం చేస్తోంది. ప్రధాని మోడీ విమర్శలు. స్టేజ్ పైనే రచ్చ. కాంగ్రెస్ ఎమ్మెల్సీ వర్సెస్ జర్నలిస్ట్. దశాబ్ది ఉత్సవాల వేళ ఊహించని పరిణామం. రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా? ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ఫైర్. కడప జిల్లాలో 144 సెక్షన్. రెచ్చగొట్టేలా పోస్టులు పెడితే కేసులే. కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనం. సిట్టింగ్ ఎంపీ షాకింగ్ కామెంట్స్. ఏపీ తెలంగాణలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు. 3 రోజులు ఎండల ప్రభావం ఎక్కువగా ఉంటుందని హెచ్చరిక. పశ్చిమ బెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు కుల ధృవీకరణ పత్రాలు జారీ చేయడం ద్వారా ముస్లింలకు ఓబీసీల హక్కులను కల్పిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. దీనివల్ల ఓబీసీలకు అన్యాయం జరుగుతుందని తెలిపారు. మధురాపూర్ లోక్సభ స్థానంలోని కైద్వీప్లో బుధవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన ప్రసంగించారు. పశ్చిమ బెంగాల్లో అభివృద్ధి పథకాలను అమలు చేయడానికి టీఎంసీ నిరాకరిస్తోందని మండిపడ్డారు. దళితులు, వెనుకబడిన కులాలకు రిజర్వేషన్లు కల్పించిన రాజ్యాంగంపై దాడి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహేష్ గౌడ్ చేతి నుంచి మైక్ లాక్కున్న పాసం యాదగిరి. ఓ పాట ఆవిష్కరణ సభలో గొడవ రేపు చంద్రబాబు గెలిస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్లే ఆంధ్ర తెలంగాణ కలిపేస్తారేమో అని మాకు భయం అవుతుంది. తెలంగాణ ద్రోహులను పక్కన పెట్టుకుని దశాబ్ది ఉత్సవాలు ఎలా చేస్తారో తెలంగాణ ఐక్యవేదిక తరపున ఆ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నామంటూ పాసం యాదగిరి పిలుపు. జూన్ 2న జరిగే సన్మానానికి ఎవరూ వెళ్లొద్దని చెప్పిన పాసం యాదగిరి. రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా? విత్తనాల కోసం రైతులకు ఏమిటి వెతలు? పర్యవేక్షించాల్సిన వ్యవసాయ మంత్రి ఎక్కడా? ముందు చూపు లేని ముఖ్యమంత్రి జాడేది అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విత్తనాల కోసం రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న వీడియోను ట్విట్టర్ వేదికగా పోస్టు చేసిన కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో తిరగడం తప్ప ఎన్ని ఎకరాలకు విత్తనాలు అవసరమో లెక్కలేదా అని ప్రశ్నించారు. కడప నగరంలోని డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ షరీఫ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు, నాయకుల సహకారంతో జిల్లాలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించామన్నారు. కౌంటింగ్కు నాయకులు సహకరించాలని కోరారు. జూన్ 3వ తేదీ మధ్యాహ్నం నుంచి కడపలో ఇతర జిల్లాల వారు ఖాళీ చేయాలి. ఆర్టీసీ బస్సులను నగర శివారులో నడపడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. జిల్లా మొత్తం 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. కౌంటింగ్ నేపథ్యంలో షాపులు మొత్తం బంద్ చేయడం జరుగుతుందన్నారు. దీనికి ప్రజలందరూ సహకరించాలి అని డీఎస్పీ షరీఫ్ కోరారు. ఫోన్ ట్యాపింగ్ కేసుపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు వేగం పెంచాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఫోన్ ట్యాపింగ్ బాధ్యుడే అని గుర్తు చేశారు. అందులో నిర్లక్ష్యం చేయకుండా ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. లోక్సభ ఎన్నికల్లో తాము సత్తా చాటబోతున్నామని, డబుల్ డిజిట్ ఖాయమని జోస్యం చెప్పారు. ఈ పార్లమెంటు ఎన్నికల ఫలితాల తరువాత కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనం కాబోతోందని కీలక వ్యాఖ్యలు చేశారు. అకాల వర్షాల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఎండలు మండిపోతున్నాయి. ఏపీ, తెలంగాణలో రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. చాలా జిల్లాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో పగటిపూట బయట తిరగాలంటే భయపడుతున్నారు. ఒకవైపు ఎండ, మరోవైపు వడగాల్పులతో ఏపీలో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇవాల్టి నుంచి వచ్చే 3 రోజులు ఆంధ్రప్రదేశ్లో ఎండల ప్రభావం ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది వాతావరణ శాఖ. ఇవాళ 149 మండలాల్లో తీవ్ర వడగాలులు, 160 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రేపు 195 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 147 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.